బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ ప్రకటనలో చెప్పేది ఒక పని ఇస్తామని చెప్పేది ఇంకొక జీతం కానీ తీరా అక్కడికి వెళ్ళాక వెళ్ళే దేశం అది కాదు. సరైన పనినా చెబుతారా అంటే అది ఉండదు. సైబర్ క్రైమ్కి పాల్పడమని చెబుతారు. అలా చేయకపోతే పనిష్మెంట్స్ కూడా ఇస్తారు. జీతం అన్ని కోతలు పోగా ఏమీ మిగలదు. ఈ సైబర్ మాఫియా కొరల్లోంచి వీరోచితంగా బయటపడి స్వదేశానికి చేరాడు కరీంనగర్ జిల్లాకు చెందిన మధుకర్ రెడ్డి. తనతో పాటు మరో 500 మందికి పైగా బాధితులను ఈ చెర నుంచి విముక్తి కల్పించమని మధుకర్ రెడ్డితో ఇటు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ లో మరిన్ని డీటెయిల్స్ ను అందిస్తారు. సైబర్ నేరస్తుల ఉచ్చులో చిక్కుకొని థాయిలాండ్ లోపల చాలా కష్టాలు పడుతున్నటువంటి కొంతమంది ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తులను ఇండియాకు తిరిగి రప్పించారు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్. ఇక్కడ ఉద్యోగాల పేరుతో థాయిలాండ్ మయన్మార్కు వెళ్ళినటువంటి భారతీయులను అందరినీ కూడా అక్కడ సైబరు ఉచ్చులో పడగొట్టి వారు అందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటీవలే ఇండియాకు వచ్చినటువంటి మధుకర్ రెడ్డి ఉన్నాడు. అసలు చెప్పండి, మీరు ఈ థాయిలాండ్ వెళ్ళటానికి గల అంటే కారణం ఏంటిది, ఎక్కడ అంటే ఎవరు చెప్పారు, ఎలా వెళ్ళారు? మాకు టెలిగ్రామ్ ఛానల్లో నోటిఫికేషన్ వస్తాయండి. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యాను నేను. దాని నుంచి నోటిఫికేషన్ వచ్చింది, జాబ్ డాటా ఎంట్రీ జాబ్ అని చెప్పేసి $1100 సాలరీ అని నోటిఫికేషన్ వస్తే దానిలో చూసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇండియాది 1 lakh above సాలరీ వస్తుందని చెప్పారు. అలాగే 1 year వీసా ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ కంపెనీ అని చెప్పారు. నాకు జూమ్ వీడియో కాల్లో ఇంటర్వ్యూ తీసేసుకుని టైపింగ్ స్పీడ్ ఎవ్రీథింగ్ అన్నీ చూసారు. చూసి దాని తర్వాత నాకు టికెట్ కాపీ పంపించారు. టికెట్ అండ్ హోటల్ బుకింగ్ ఎవ్రీథింగ్ సెండ్ చేస్తే నేను December 18కి ఇక్కడ నుంచి హైదరాబాద్. ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్ళారు అసలు? అంటే మెయిన్గా ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో ఇవన్నీ చూశారు కరెక్టే, అంటే ఇక్కడ ఇండియాకు కానీ లేకపోతే మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు కాంటాక్ట్ అయ్యారు మీకు? రాజశేఖర్ అని ధర్మపురికి చెందిన అతను కాంటాక్ట్ అయ్యాడు నాకు. అతని వల్లనే నేను మయన్మార్ బార్డర్ క్రాస్ చేసిన. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏజెంట్ కూడా అతను అని చెప్పేసి నాకు తెలిసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత థాయిలాండ్ వెళ్ళాక నాకు రాజశేఖర్ అనే అతను కాంటాక్ట్ అయ్యాడు. వాట్సాప్లో మెసేజ్ చేసి థాయిలాండ్ నుంచి మైసట్ రమ్మని చెప్పాడు. మైసట్ అనేది థాయిలాండ్ ఒక డిస్టిక్, అది మయన్మార్ బార్డర్లో ఉంటుంది. అక్కడ ఒక చిన్న రివర్ ఉంటుంది, అదే బార్డర్, థాయిలాండ్కు మయన్మార్కు బార్డర్ అది. అక్కడికి వెళ్ళాక బార్డర్ క్రాస్ చేయించారు నన్ను ఇల్లీగల్గా. చేయించాక ఆవి తీసుకెళ్లారు. అక్కడ పార్క్స్ ఉంటాయి, కేకే పార్క్. రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి మీకు అక్కడికి తీసుకెళ్ళేటప్పుడు అంటే ఏం ఉద్యోగం అని చెప్పాడు, ఏం ఆశ చూపెట్టాడు మీకు? డాటా ఎంట్రీ అని చెప్పారు సార్ జాబు. సాలరీ వచ్చేసి 1 lakh above అని చెప్పారు. 1 lakh to 1,20,000 వస్తుందని చెప్పారు. ఇంకా అదే ఉద్దేశంతో నేను వెళ్ళాము. వెళ్ళాక అక్కడ బార్డర్ క్రాస్ చేయించారు ఇల్లీగల్గా. చేయించిన తర్వాత మెడికల్ టెస్ట్లు ఎవ్రీథింగ్ అన్నీ వెళ్ళగానే ఫస్ట్ మెడికల్ టెస్ట్లు చేశారు, ఎవ్రీథింగ్ అన్నీ చేసేసి అకామిడేషన్లో వదిలిపెట్టారు. మార్నింగ్ 6:30కి వర్క్కి రమ్మని చెప్పారు. వర్క్ వెళ్ళాక అగ్రిమెంట్ ఇచ్చారు సైన్ చేయడానికి. 1 year అగ్రిమెంట్ ఉంటుంది. దానిలో సైన్ చేసే ముందు చదివితే దానిలో జస్ట్ ఇండియాది 60,000 సాలరీ అని రాసింది. దాని గురించి అడిగితే మీకు ఇంతే సాలరీ వస్తుంది అన్న తర్వాత నేను ఇండియాకి వెళ్ళిపోతా అని చెప్పినాం. అంటే ఏముంది ఇంకా అగ్రిమెంట్ లోపల మీరు చదివేటువంటి క్రమం లోపల ఏమున్నది, అంటే అగ్రిమెంట్ సంబంధించిన ప్రాసెస్ లోపల ఏమున్నది? వాళ్ళకి ఏమన్నా ఎదురు చెప్పిన ఏమన్నా సంథింగ్ అని మిస్టేక్ చేసినా కానీ పనిష్మెంట్ల గురించి రాసింది, ఆ ఫైన్స్ గురించి రాసింది. దానిలో వాళ్ళకి కన్వర్ట్గా ఏమేమి వీలు అవుతుందో అన్నీ రాసి పెట్టారు దానిలో. ఓకే. తర్వాత అంటే ఇక్కడ చెప్పిన జీతం వేరు, అక్కడ పోయే వరకు అది గుర్తించారు? అవును, ఎలాగైనా ఫస్ట్ సాలరీ చూస్తాం కదా సార్. అంటే అగ్రిమెంట్ చేసే ముందు దానిలో ఏమేముందో చదువుతాం కదా నార్మల్గా. అన్నీ చదివితే దానిలో డీటెయిల్స్ అన్నీ అలా ఉన్నాయి. ఇక మాకు ఏం చేయాలో ఏం తెలియక మేము పాస్పోర్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉండిపోయింది. పాస్పోర్ట్ ఆల్రెడీ తీసేసుకున్నారు. నది క్రాస్ చేయగానే పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాళ్ళు. ఇక అలానే మేము అగ్రిమెంట్ మీద సైన్ చేసినాం. సైన్ చేసిన తర్వాతనే 10:30కి లంచ్ బ్రేక్ ఉంటుంది మాకు. ఆ టైంలో మన తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నాతో చెప్పారు ఇది థాయిలాండ్ కాదు మయన్మార్, ఇక్కడ మనం చేసే వర్క్ ఇది. యూఎస్లో ఎవరైతే మన ఇండియన్ రెసిడెంట్స్ ఉంటారో వర్క్ చేసే వాళ్ళు కానీ, యూఎస్ రెసిడెంట్స్ కానీ, వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళు కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ వాళ్ళని స్కామ్ చేయాలి. మాకు ఫేక్ ప్రొఫైల్స్ ఇస్తారు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, టిక్టాక్ కానీ. వాటిలో మోడల్స్ పిక్చర్స్ అప్లోడ్ చేసి వాళ్ళతో హనీ ట్రాప్ చేయాలి. ప్రేమగా మాట్లాడుకుంటూ వాళ్ళకి సపరేట్ ఒకటి వ్యాలెట్ ఉంటుంది, ఒకటి క్రిప్టో కరెన్సీలో, దానిలో ఇన్వెస్ట్ చేయాలి. ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ పేరు కూడా proledgers.cc అని ఉంటుంది.
ఆన్చైన్ వాలెట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో ఎవ్రీథింగ్ అన్ని షో చేస్తుంది. దానిలో ఇన్వెస్ట్ చేపిస్తారు. వాళ్ళు కూడా మొత్తం ఫేక్ మనీ చూపెడతారు. అది చూడడానికి కూడా మీకు ఇక్కడ చెప్పినటువంటి వర్క్ వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరు. అంటే అక్కడ ఎవరైనా అడిగారా, నేను వేరే పని మీద వచ్చినాను ఇక్కడికి వచ్చినాక ఈ పని చూపెట్టి అడిగారా, లేకపోతే మీ దోస్తులే చెప్పారా మొత్తం ఈ పనే ఉంటుంది అని చెప్పి? అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు చెప్పారు సార్. అసలు డాటా ఎంట్రీ వర్క్ అనేది లేదు అక్కడ. అక్కడ మొత్తం జరిగే వర్క్ ఇది స్కామ్ వర్క్. ఇటువంటి చాలా కంపెనీలు ఉన్నాయి, అన్నిట్లలో ఇదే. అందరినీ ఇలానే మోసం చేసి తీసుకొచ్చేసి. అక్కడ మీరు పనిచేసే దగ్గర ఎంతమంది ఉండేవారు? మా కంపెనీలో 150 ఉంటారు సార్. 150 ఎబో ఉంటారు. దానిలో 140 ఎబో ఇండియన్స్ ఉంటారు. శ్రీలంక అండ్ ఇథియోపియన్, నేపాల్ వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు. అంటే ఏం చేసారు మరి వర్క్? అవి ఉన్నన్ని రోజుల లోపల ఏం చేశారు? ఇదే సార్, కస్టమర్ని ఫైండ్ చేయాలి. యూఎస్లో ఎవరైతే మన ఇండియన్ మరి ఆ పని చేశారా? అంటే నార్మల్గా కస్టమర్ ఫైండ్ చేసి మేము డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళకి ఏమన్నా డైలీ డాటా ఇవ్వాలి. కస్టమర్ డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా పనిష్మెంట్స్ ఇస్తారు. ఓకే. మేము అంటే ఒకరోజు చేసేవాళ్ళం, ఒకరోజు చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ చేయకపోవడానికి ట్రై చేసినాం, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు సార్ వర్క్ చేయడానికి. ఓకే. డైలీ పనిష్మెంట్ వేసుకునే వాళ్ళం. అంటే ఏం పనిష్మెంట్, ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చేవారు మీకు? మధ్యాహ్నం 12 o'clock 1 o'clock బయటకు తీసుకెళ్ళి ఎండలో ఉరికిపిస్తారు 3-4 kilometers. లేదంటే డిప్స్ చేయిస్తారు 200-300 కంటిన్యూగా. లేదంటే మనం ఏం చేయాలంటే 10,000 15,000 తాయిబాత్ అక్కడిది. లేకుంటే ఇక్కడ 10,000 to 15,000 ఫైన్ ఇస్తారు. ఒకసారి ఒక డే చేయకపోతే మినిమం డైలీ 10,000 to 15,000 ఫైన్ కట్టాలి. ఫైన్ ఇస్తారు. సంథింగ్ మనకు ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చి వెళ్ళినా కానీ బిల్లు మనమే పేసుకోవాలి. శాలరీ నుంచి కడిగేస్తారు. ఆ శాలరీ 25,200 అన్నారు సార్. దానిలోకి వెళ్ళి ఫైన్స్ అవి అన్ని కడేసుకున్నాక మన చేతిలో 2-3,000 పెడతారు అంతే. అంటే జస్ట్ మనం అక్కడికి వెళ్ళాలి, వర్క్ చేయాలి, వాళ్ళు పెట్టే తిండి తినాలి అంతే. ఇంటికి పంపించడానికి డబ్బులు ఉన్నాయి మన దగ్గర. అలా చేస్తారు సార్ వాళ్ళు. ఇది ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి అంటే ఎట్లా వచ్చింది, అంటే ఎలా స్పందించారు, ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు? మేము ఒక 1 month వర్క్ చేశాక శాలరీ కోసం వెయిట్ చేసాం సార్. ఎందుకంటే శాలరీ తీసుకోకుండా ఏమైనా వర్క్ చేస్తే కరెక్ట్ ఉండదు అని చెప్పేసి అలా అనుకున్నాం అందరం. మా కంపెనీ నుంచి ఒక 64 members స్ట్రైక్ చేసినాం మేము. February 20 రోజు ఈవినింగ్ స్ట్రైక్ చేస్తే ఎర్లీ మార్నింగ్ మమ్మల్ని అందరినీ పిలిపించేసి మీరు ఇలా వర్క్ చేస్తేనేమో చేయండి, లేకుంటే ఈ అకామిడేషన్లో ఉండొద్దు అని చెప్పేసి మమ్మల్ని జైల్లో పెట్టారు. అక్కడ వాళ్ళకి ప్రైవేట్ జైలు ఉంటుంది. మా 65 members జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత మేము మళ్ళీ మా బావతో మాట్లాడితే బండి సంజయ్ సార్తో మాట్లాడారు. అన్న అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్మీ వచ్చింది, మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మాకు రావాల్సిన సాలరీలు అన్నీ వాళ్ళే ఇప్పించారు. అన్నీ అయిపోయినాయి. ఇండియాకి తీసుకొచ్చారు, స్పెషల్ ఫ్లైట్లో ఇండియాకి తీసుకొచ్చేసారు. అంటే ఎంతమంది ఇప్పుడు మీరు స్పెషల్ ఫ్లైట్లో రావడం జరిగింది కదా, ఎంతమంది అంటే ఎన్ని ఫ్లైట్లు అరేంజ్ చేశారు, ఎంతమంది ఇండియాకి వచ్చారు? మొత్తం 540 members వచ్చేసారు అక్కడ నుంచి. 2 days వచ్చింది సార్ ఫ్లైట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ వచ్చింది, దానిలో తీసుకొచ్చారు సార్. మాకు ఎంతగానో హెల్ప్ చేసిన బండి సంజయ్ సార్ గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా తరపున ధన్యవాదాలు. భారతదేశం లోపల మనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, చదువుకున్న వారికి అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం అని చెప్పి నమ్మించి లక్షలాది జీతం అని చెప్పి నమ్మిస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులకు గురి చేసి క్రిప్టో కరెన్సీ లాంటి మోసాలకు పాల్పడాలని చెప్పి పురోగిస్తారు. ఒకవేళ వారు చెప్పినట్టు వినకపోతే పనిష్మెంట్తో పాటుగా జీతం ఇవ్వకుండా అక్కడ జైల్లో కూడా వేస్తారు. తనలాగా ఎవరు కూడా యువత ఇబ్బందులు పడవద్దు. ఇక్కడే అంటే ఒకవేళ ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలి, ఒకవేళ వెళ్ళాలనుకుంటే అన్నీ చూసిన తర్వాతనే విదేశాలకు వెళ్ళాలని చెప్పి అయితే బాధితుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. ఇక ఈ మధ్యకాలంలో ఇటువంటి మోసాలు చాలా వరకు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మరో మోసం, థాయిలాండ్కు తీసుకెళ్లి ₹1,00,000 ఇస్తామంటూ పనిష్మెంట్లు అంటూ ఆ తర్వాత కేవలం 2,000 మాత్రమే జీతంగా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయంతో ఆయన తిరిగి వచ్చారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ను మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఆయన మాట్లాడుతూ కూడా కేవలం 2,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఒంట్లో బాగోలేదు అన్నా కూడా జీతం కట్ చేసేవాళ్ళు అని అంటున్నారు. అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి? అండ్ ఎవరైతే బ్రోకరింగ్ చేశారో మధ్యలో వాళ్ళని అరెస్ట్ చేశారా? ఇటు కరీంనగర్కు చెందినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతోని ఇటు థాయిలాండ్ దేశంకు వెళ్ళినటువంటి చాలామంది యువకులు కూడా అక్కడ ఏజెంట్ మోసాలకు నష్టపోయి అక్కడ శిక్ష అనుభవిస్తున్నటువంటి చాలామంది కూడా ఇటీవలే ఇటు
కరీంనగర్ తర్వాత తెలంగాణ లోపల ప్రాంతం లోపల ఉన్నటువంటి దాదాపు 50 మంది పైగా కూడా తెలంగాణకు తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. ఇటు వీరందరినీ కూడా కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకొని ఇక్కడికి రప్పించడం కూడా జరిగింది. ఇక్కడ కరీంనగర్కు చెందినటువంటి మధుకర్ రెడ్డి చెప్పినటువంటి విషయాలు వింటే ఇటు విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలామంది కూడా ఇటు తెలంగాణ లోపల అటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వారు తెలుగువారు మొత్తానికైతే తమకు ఉద్యోగ అవకాశాలు లేక ఇటు బయట దేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే తమకు ఇక్కడ చదువుకున్నా కానీ ఉద్యోగాలు లేకపోవడంతో ఇటు బయట దేశాలకు వెళ్ళి తన తల్లిదండ్రులకు తోడుగా ఉండాలి, అక్కడికి వెళ్తే లక్షల జీతం వస్తుందని చెప్పి ఆశపడి అక్కడికి వెళ్ళినటువంటి యువకులకు ఇటు చాలామందికి కూడా నిరాశ మిగులుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందినటువంటి మధుకర్ రెడ్డి అనేటువంటి ఒక యువకుడు ఈ టెలిగ్రామ్ లోపల వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ ఆధారంగా మయన్మార్కు వెళ్తే లక్షల్లో జీతం ఉంటుందని చెప్పి ఆశపడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సైబర్ నేరస్తుల యొక్క ఉచ్చులో అయితే చిక్కుపోయినటువంటి పరిస్థితి. తీరా ఇక్కడికి ఉన్నటువంటి ధర్మపురికి చెందినటువంటి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడికి వెళ్తే మీకు లక్షల్లో జీతం వస్తుంది, జస్ట్ టెలికాలర్గా పనిచేయాలి, వారు చెప్పినటువంటి పని చేస్తే చాలు అని చెప్పి నమ్మబలికి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏజెంట్ల చేతిలో ఎప్పుడైతే ఇక్కడ మధుకర్ రెడ్డి చిక్కాడో అప్పంచెల్లి మధుకర్ రెడ్డితో పాటుగా తెలంగాణకు చెందినటువంటి 50 మంది పైగా ఇటు చాలా దుర్భర జీవితం గడిపినట్టుగా అయితే మనకు మధుకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత హనీ ట్రాప్ పేరుతో భారతీయులు తర్వాత మిగతా దేశాల వాళ్ళందరినీ కూడా తీయటి మాటలతో వాళ్ళను మొత్తం నమ్మబలికి వాళ్ళను ఒక సైబర్ నేరస్తుల యొక్క ఉచ్చులో బిగించుకునేలాగా వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నిర్మానుషమైనటువంటి ప్రాంతం లోపల బంధించి వారికి ఈ పనులు చేయాలని చెప్పి ప్రోత్సహిస్తుంటారు. ఇక్కడ మధుకర్ రెడ్డి ఇక్కడ తోటి భారతీయులను తనకు మోసం చేసేటువంటి అంటే మోసం చేయడానికి ఇష్టం లేక పని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అతడు శిక్ష కూడా అనుభవించానని చెప్పి ఇటు బాధపడుతూ చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఒకరోజు పని చేయకపోతే ఇక్కడ ఇండియాకు సంబంధించినటువంటి 10 నుంచి 10,000 రూపాయలు ఫైన్గా చెల్లించినటువంటి పరిస్థితి అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇంకా అదే కాకుండా ఆ హింసకు గురి చేసేవారు, అంటే ఎప్పుడైనా పని చేయకపోతే దాదాపుగా 2 గంటలు ఆ గ్రౌండ్ లోపల ఉరకాలి, లేదంటే ఒక 100 వరకు డిప్స్ కొట్టాలని చెప్పి వారికి శిక్ష వేసేటువంటి వారు. పని తప్పించుకోవాలంటే ఆ డబ్బులు కట్టలేక ఇలాంటి శిక్ష ఎన్నో అనుభవించాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ దృష్టికి కరీంనగర్ చెందినటువంటి మా బంధువుల ద్వారా మా విషయం మొత్తం కూడా తెలియవడం జరిగింది. బండి సంజయ్ యొక్క చొరవ తీసుకోవడం వల్లనే ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 50 మంది వరకు కూడా ఇంటికి వచ్చి తమ తల్లిదండ్రులను కలుసుకున్నాము, తమ తల్లిదండ్రులను ఇక చూడము అని చెప్పి బాధపడేటువంటి సందర్భం లోపల ఇటు బండి సంజయ్ యొక్క చొరవ తీసుకోవడం వల్లనే ఇటు తమకు ఇండియాకు వచ్చామని చెప్పి అయితే మధుకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే హనీ ట్రాప్ పేరు మీద ఇప్పటికే లక్షల లోపల జీతాలు సంపాదించవచ్చు అని చెప్పి అయితే ఆశ చూపుతారు, టెలిగ్రామ్లో నోటిఫికేషన్ ఇస్తారు. మీరు ఇక్కడ చెప్పినటువంటి పని చేస్తే చాలా వరకు కూడా డబ్బులు సులభంగా సంపాదించవచ్చు అని చెప్పి ఆశ చూపడం వల్ల ఇక్కడ తెలంగాణ లోపల ఉన్నటువంటి చాలామంది యువకులు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన ఇలాంటి నేరాలకు పాల్పడేటువంటి ఆన్లైన్ యాప్లపైన దృష్టి సారించి నివారించాలి, తనలాగా ఏ యువకుడు కూడా మోసపోవద్దు అని చెప్పి మధుకర్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సార్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.